గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నెలలో కూడా 3వ శనివారం మనము సాహస ప్రోగ్రామ్ అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛత ప్రోగ్రామ్ మనము నిర్వహిస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజు 4వ శనివారం అయినప్పటికీ పోయిన శనివారం చేయలేకపోవడం వల్ల ఈ శనివారం రోజు సాహస ప్రోగ్రామ్ జరపమని మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ మనము సాహస ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము. ప్రతి సాహస ప్రోగ్రామ్ కి ఒక థీమ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ మనకి ఇచ్చిన థీమ్ జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర. అంటే శానిటేషన్ విషయానికి వచ్చినప్పుడు మన చుట్టూ మన పరిసరాలు ఏవైతే ఉన్నాయో క్లీన్గా ఉంచుకోవాలి. అండ్ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి డిగ్నిఫైడ్గా మెకనైజ్డ్ వేలో వాళ్ళు పని చేసుకోవాలి. అలాగే దానివల్ల మనకు వచ్చే హెల్త్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది మన మెయిన్ విజన్, ఈ థీమ్ యొక్క మెయిన్ విజన్. ఇందులో భాగంగానే ఇవాళ అనంతపురం అర్బన్లో ఈరోజు మనం ఇంటికి రావడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రోగ్రామ్కి హాజరై ఉన్నారు. ఇందులో భాగంగానే మనం ఈరోజు ఇంటికి రావడం జరిగింది. వీరింట్లో ఇప్పుడు చూసింది ఏంటంటే హోమ్ కంపోస్టింగ్. అంటే ఏదైతే వ్యర్థాలు మనము పడివేయకుండా జాగ్రత్తగా దాన్ని హోమ్ కంపోస్టింగ్ చేసుకొని ఎలాగైతే దాన్ని ఒక వనరుగా మనం మార్చుకొని యూజ్ చేసుకోగలమో వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసి చూపించారు. అండ్ వివిధ చెట్లు ఎలా నాటుతున్నారు, ఎలా పెంచుతున్నారు, అండ్ దానివల్ల ఎలాంటి ఉపయోగకరమైన పనులు చేస్తున్నారు కూడా మనకు చూపించడం జరిగింది. అండ్ ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వీళ్ళ స్కేల్ ఏదైతే ఉందో చాలా లిమిటెడ్గా ఉంది. కేవలం ఒక ఇంటికి మాత్రం పరిమితం చేసుకొని ఉన్నారు. దాన్ని ఎక్స్పాండ్ చేసుకొని మెప్మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మోటివేషన్ క్రియేట్ చేస్తూ ఇలాగే ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నారు. అదేవిధంగా పీడీ మెప్మా గారు కానీ మున్సిపల్ కమిషనర్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇస్తున్నాము. వీళ్ళ స్కేల్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మిగతా వాళ్ళకి మోటివేట్ చేసుకుంటూ వీళ్ళ స్కేల్ పెంచుకునే విధానంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం.